కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. నిన్న రాత్రి వర్షం కారణంగా మ్యాచ్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక మొదట టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 2 టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్టులో గెలిచిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టులో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. ఈ మ్యాచ్ లో కూడా భారత్ ఎలాంటి మార్పులు చేయకుండా తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. కాన్పూర్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందని, దీంతో ఈ మ్యాచ్ తుది జట్టులో మార్పులు ఉంటాయని వార్తలు వచ్చాయి. దీంతో మరొక అదనపు స్పిన్నర్ జట్టులోకి రావడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ చపాక్ టెస్టులో ఆడిన 3 పేసర్ల 2 స్పిన్నర్లతోనే కాన్పూర్ టెస్టుకు రెడీ అయ్యారు. అటు ప్రత్యర్థి బంగ్లా మాత్రం 2 మార్పులతో బరిలోకి దిగింది. పేసర్లు నహీద్ రాణా, తస్కిన్ అహ్మద్ స్థానంలో తైజుల్ ఖలీద్ ను తుది జట్టులోకి తీసుకుంది. తొలి టెస్టులోనూ స్టన్నింగ్ క్యాచ్ పట్టిన యశస్వి జైస్వాల్ రెండవ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లోనూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆకాష్ దీప్ బౌలింగ్ లో జాకీర్ క్యాచ్ ఇచ్చాడు. స్లిప్స్ లో ఉన్న జైస్వాల్ అద్భుతంగా ఆ క్యాచ్ పట్టేశాడు. టీవీ రిపేర్లలోనూ కష్టంగానే ఆ నిర్ణయాన్ని వెల్లడించాల్సి వచ్చింది. ఓ కోణంలో మాత్రం ఆ బంతి నేరుగా జైస్వాల్ చేతుల్లో పడినట్లుగా తేలింది. దీంతో జాకీర్ ను అవుట్ ప్రకటించారు. 24 బంతులు ఆడిన అతను ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు వెనుదిరిగాడు. 13 ఓవర్లలో బంగ్లా 2 వికెట్ల నష్టానికి 37 రన్స్ చేసింది. ఇస్లాం 24 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. శాంతో మొమినుల్ క్రీజులో ఉన్నారు. తొలి 2 వికెట్లు ఆకాష్ దీప్ తీసుకున్నాడు.